అలానే మిస్సెస్రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4.0 వెర్షన్ ఏంటి అనే దాని మీద మాట్లాడుకుందాం. జనరల్గా మనం 4.0, 4.0 లేదంటే 3.0, 2.0 ఇలా వింటూ ఉంటాం. జగన్ 2.0 అని అన్నారు, చంద్రబాబు నాయుడు గారు 4.0 అన్నారు. అంటే 4వ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి అయ్యారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, జగన్ 2.0 చూస్తారు రాబోయేటువంటి రోజుల్లో అని చెప్పి ఆయన హెచ్చరిస్తున్నారు. మరి ఇప్పుడు 4.5 ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో ఈ 4.5 అనేటువంటి వర్షన్ని బయటికి తీసుకొచ్చారు. ఏంటంటే 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు 4 సార్లు ఆయన కలెక్టర్లతో సమావేశం అయ్యారు. ఇప్పుడు 5వసారి సమావేశం అయ్యారు. అందుకే 4.0. రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ కలెక్టర్ సమావేశం మళ్ళీ పెడితే 4.6, మళ్ళా పెడితే 4.7 ఇలా క్యాల్కులేట్ అవుతుంది అనేటువంటి ఒక సరికొత్త ఫార్ములాని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అని అంటే ఇప్పటి వరకు 4 సార్లు కలెక్టర్లతోటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సమావేశం అయ్యారు. అయితే ప్రజలకు చేరువయ్యామా లేదా, ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళగలుగుతున్నామా లేదా అనే దాని మీద రకరకాల మార్గాల ద్వారా చంద్రబాబు నాయుడు గారు సర్వేలు చేయించుకున్నారు. అది నిరంతర ప్రక్రియ. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్నా కానీ. అయితే సంతృప్త స్థాయిని పెంచలేకపోతున్నారు కలెక్టర్లు. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు 49% మంది ఉన్నారు. కేవలం సంతృప్త స్థాయి 51 మాత్రమే ఉంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చేశారు. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ సిద్ధాంతాలను పక్కన పెట్టేసేయండి, కేవలం విలువలతో కూడినటువంటి సంస్కరణలు మాత్రమే పరిపాలనలో ఉపయోగించండి అని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకి. గతంలో సిద్ధాంతాలు ఉండేవి, సిద్ధాంతాల మేరకు పనులు జరిగేవి, హార్డ్ వర్క్ జరిగేది. కానీ ఇవాళ సిద్ధాంతాల హయాం పోయింది, ఆ తరం పోయింది. సంస్కరణలు వచ్చాయి. 91 నుంచి సంస్కరణలు వచ్చాయి. సంస్కరణలు వచ్చిన తర్వాత ప్రజల ఆలోచనలో మార్పు వచ్చింది, జీవన శైలిలో మార్పు వచ్చింది, వాళ్ళ అవసరాల్లో మార్పు వచ్చింది. దానికి తగిన విధంగా మీరు ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజాసేవ చేయాలి అనేటువంటి దిశానిర్దేశం చేశారు. అయితే ఇక్కడ విలువలతో కూడినటువంటి సేవ చేయాలని చెప్తున్నారు. సిద్ధాంతపరమైనటువంటి అంశాలని, సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలను పక్కన పెట్టేసేయండి అని చెప్తున్నారు. సో సంస్కరణలు అనేవి టోటల్గా సమాజంలో అనేక మార్పులను తీసుకొచ్చాయని చెప్తూ 17.10 వృద్ధి రేటుతోటి ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళాలి, దానికి మీరు పూర్తి స్థాయిలో సహకరించడం లేదు, ఆశించినటువంటి ఫలితాలు మీ దగ్గర నుంచి రావటం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. తాను చెప్తున్నప్పటికీ కూడా ఆ మేరకు మీరు అప్డేట్ కావట్లేదు అని చెప్తున్నారు. ప్రత్యేకించి రెవెన్యూ శాఖ గురించి ఆయన ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు సంతృప్తికర స్థాయి పెంచాలి, 51 నుంచి రాబోయే రోజుల్లో కనీసం 70% తీసుకెళ్ళాలి అనేటువంటి టార్గెట్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఏంటి? హ్యాపీ, హెల్దీ, వెల్దీ ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పి చెప్తూ ఉన్నారు. అవి సాకారం కావాలి, 2047 దిశగా వెళ్ళాలి అని అంటే ముందు కలెక్టర్లలో మార్పు రావాలి, సేవాభావంతో ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫైల్ని కింద వాళ్ళ మీదకి తోసేసి వాళ్ళు తప్పుకుంటున్నారు నైస్గా. ఆ కింద వాళ్ళకి మీద తోసేస్తున్నారు, వాళ్ళు ఆ కింద వాళ్ళ మీదకి తోసేస్తున్నారు. ఓవరాల్గా ఫైల్ క్లియరెన్స్ కావట్లేదు. ఫైల్ క్లియరెన్స్ కావట్లేదు అని అంటే సమస్యలు పరిష్కరించటం లేదు కలెక్టర్లు. ఎగ్జిక్యూటివ్ సిస్టంలో కలెక్టర్లు తల లాంటి వాళ్ళు. మనిషికి తల ఎంత ఇంపార్టెంటో ఆ తల లాంటి వాళ్ళు ఎగ్జిక్యూటివ్ సిస్టంలో కలెక్టర్లు. మరి వాళ్ళే ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజల అవసరాలు ఏందో తెలుసుకోకుండా కేవలం ప్రెస్ మీట్లకు లేదంటే సోషల్ మీడియాకు పరిమితం అవుతున్నారు అనేది చంద్రబాబు గారి యొక్క అభిప్రాయం. అలా కాదు, జనవరి నుంచి తన ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాను, మీరు ఫేక్ డేటా ఇవ్వద్దు అని చెప్తున్నారు.
ఆ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే భూగర్భ జలాలు పెరిగాయి అని చెప్పి ఒక డేటా ఇచ్చారు. అంటే ఆశించిన దానికంటే ఎక్కువ పెరిగాయని. ఇది నిజమేనా, ఈ డేటా నిజమేనా అనేటువంటి ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో వేశారు. ఈ కలెక్టర్ల సమావేశం మొత్తం ఎక్కడ దాపిరకం లేదు, మొత్తం లైవ్ ఇచ్చేశారు. గతంలో ఎప్పుడు కూడా కలెక్టర్ల సమావేశాన్ని పూర్తి స్థాయిలో లైవ్ ఇవ్వరు, కేవలం కొంత ఫుటేజ్ మాత్రమే ఇస్తారు టెలికాస్ట్ చేసుకోవడానికి, న్యూస్ ప్రజెంట్ చేయడానికి. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్గా లైవ్ ఇచ్చేశారు. అంటే ప్రజలు చూస్తున్నారు, అలాగే జిల్లాలో ఉండేటువంటి కలెక్టర్లు ఇంటరాక్ట్ అవుతున్నారు, సెక్రటరీస్ సీనియర్ ఐఏఎస్లో వాళ్ళు ఉన్నారు అక్కడ. అందుకే మొత్తం ట్రాన్స్పరెంట్గా అందరికీ తెలిసేలాగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఏంటి అనేది చెప్పేలాగా ఆయన చెప్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకోమంటున్నారు, టెక్నాలజీ ద్వారా మొత్తం ఫైల్ క్లియరెన్స్ చేయమంటున్నారు. సంక్రాంతి తర్వాత నుంచి నో పేపర్, ఓన్లీ వాట్సాప్ గవర్నెన్స్ ఉండాలి అని చెప్పి చెబుతున్నారు. అలాగే ఫైల్స్ కూడా, ఫైల్కి సంబంధించిన ఆన్లైన్ మూమెంట్ని ఐడెంటిఫై చేస్తానని చెప్తున్నారు ఆయన. ఆన్లైన్ మూమెంట్ని ఐడెంటిఫై చేసి ఆ ఫైలు ఎవరి దగ్గర ఉంది, ఎన్ని రోజులు ఉంది, ఎందుకు ఉంది అనేది మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయన అంటున్నాడు. అందుకే ఆయన మీరు సిద్ధాంతాలను పక్కన పెట్టండి, విలువలతో కూడినటువంటి పరిపాలన దిశగా తీసుకెళ్ళండి అని చెప్పి అంటూ ఉన్నారు ఆయన. పైగా జిల్లాలకు సంబంధించి జిల్లా ఆర్థిక మండలికి ఆల్రెడీ మినిస్టరు ఇన్ఛార్జ్గా ఉంటారు కాబట్టి వాళ్ళని కలుపుకొని వెళ్ళండి, ప్లస్ వాళ్ళు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి, ప్రభుత్వం ఏం చేస్తుందో అనేది కూడా ఆయన చెప్తున్నారు. సూపర్ 6లు అమలు చేస్తున్నారు, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు ఆయన ఇచ్చినాయి. మరోవైపు అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఈ రెండింటితో పాటు విజన్ను కూడా ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు, తన దృక్పథం ఏంటి, తన ఆలోచన ఏంటి, కలెక్టర్లు ఏం చేయాలి అనేది చాలా క్లియర్గా చెప్పారు. యాక్చువల్గా యంగ్ ఐఏఎస్ని జిల్లా కలెక్టర్గా రీసెంట్గానే చంద్రబాబు నాయుడు గారు తన సొంత టీం కింద నియమించుకున్నారు. వాళ్ళు పరుగు పెడతారని చెప్పేసి ఆశించారు, కానీ పరుగు పెట్టకపోగా ఫైల్ క్లియరెన్స్ని పక్కన పెట్టేస్తున్నారు కొంతమంది. దీంతో ఆయన చాలా అసహనంగా, అసంతృప్తిగా కలెక్టర్ల పట్ల ఉన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల పట్ల అసహనం వ్యక్తం చేస్తూ చురకలు కూడా అంటించారు. కొంచెం బాగానే ఎక్కువగానే చురకలు అంటించారు. దానికి కారణం ఏంటంటే, నేను బాగా పరిపాలన చేయాలనుకున్నాను కానీ చేయలేకపోతున్నాను అనేటువంటి బాధ చంద్రబాబు నాయుడు గారిలో ఆ రివ్యూ మీటింగ్ సందర్భంగా కనిపించింది. సో కలెక్టర్లకి తరచూ మీటింగ్లు పెడతారంటున్నారు. సో 4.5 ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ 4.6 వస్తుంది. 4.6 నాటికి సమస్యలన్నీ సార్ట్అవుట్ చేసి చూపించాలి అనేటువంటి ఒక టార్గెట్ కలెక్టర్లకి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. సో స్మార్ట్ వర్క్, నో హార్డ్ వర్క్ అంటున్నారు. అలాగే ఫైల్ క్లియరెన్స్ క్లియర్గా త్వరగా చేయాలని చెప్పి కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తూ సంతృప్త స్థాయిలో ప్రజల్ని తీసుకెళ్ళాలి, మరింత సంతృప్త స్థాయిలో. ఇప్పటివరకు 51% ఉంది, అంటే 49% యాంటీగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అలా కాదు, మినిమం 70% పీపుల్ సంతృప్త స్థాయిలో ఉండేలాగా పని చేయాలి ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పని చేయకపోతే నష్టపోయేది ప్రభుత్వం. కాబట్టి కలెక్టర్లు తప్పు చేయకుండా, అధికార యంత్రాంగం తప్పు చేయకుండా పరిపాలన చేస్తేనే మంచి పేరు వస్తుంది. అధికారులు ఎవరు తప్పు చేసినా అది ప్రభుత్వం మీద, అలాగే పార్టీల మీద పడుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ 4.5 అంటే ఏమిటి, నెక్స్ట్ 4.6, 4.7 అలా మీటింగ్లు ఉండే అవకాశం ఉంది. వాటిలో పర్ఫెక్ట్ కావాలి అనేది కలెక్టర్లకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశం. థ్యాంక్ యూ.